అందరికీ నమస్కారం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం డబుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్. ఇక్కడ చూస్తే ఈ చార్ట్‌లోని మనకొక 10 ఇచ్చాడనమాట. 10 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ ఇచ్చాడు. ఆ ప్యాటర్న్స్‌లోని చూస్తే ఈ ఫస్ట్ 2 లాస్ట్ 2 వేస్ట్ అనమాట. అవి సింగిల్ క్యాండిల్ స్టిక్స్‌లో వస్తాయి. ఇంకా మిగతా చూస్తే ఈ 3 ఇక్కడ చూస్తే ముందు ఇక్కడ బేరిష్ యాంగిల్ ఫింగ్ ఉంది. బేరిష్ బుల్లిష్ యాంగిల్ ఫింగ్ ఉంది. బేరిష్ యాంగిల్ ఫింగ్ ఉంది. బుల్లిష్ హరామీ ఉంది. బేరిష్ హరామీ ఉంది. పియర్షింగ్ లైన్ ఉంది. డార్క్ క్లౌడ్ కవర్ ఉంది. ఇవంతా ప్యాటర్న్స్ అనమాట. ఈ ప్యాటర్న్స్ పేర్లు అంత ఇంపార్టెంట్ కాదు, అది గుర్తుపెట్టుకోవడం కోసం చేస్తారు. సింపుల్గా చెప్పాలి అంతే. ఇవి అంతే కాక నేను ఇక్కడ గీసాను, ఇక్కడ క్యాండిల్స్ గీసాను. ఇక్కడ ఒక 8, 8, 16 ఉన్నాయి అనమాట. ఆ 16లో చూస్తే సింపుల్గా చెప్పాలంటే ఈ 16 అంతే, ఒక సింపుల్ అనమాట. ఇవి సింపుల్గా చెప్పాలంటే మీకు ఇది చూస్తే ఇక్కడ ఒక 7 ఉన్నాయి సింగిల్ క్యాండిల్ స్టిక్స్. నేను చెప్పాను కూడా సింగిల్ క్యాండిల్ అంతే ఏటో డీటెయిల్గా చెప్పాను. వెళ్ళి నా వీడియోని చెక్అవుట్ చేయండి, నా ఛానల్ ఉంటుంది. ఇక్కడ చూస్తే 7 ఓన్లీ 7 గుర్తుపెట్టుకున్నాం అనుకో, ఈ 16 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ మీకు గుర్తుండిపోతుంది అన్నమాట. ఓకేనా? ఫస్ట్ చూస్తే మనం ఇక్కడ ఒక హ్యామర్ ఉంది. ఇక్కడ చూస్తే హ్యామర్ విత్ మారుబూజ్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ హ్యామరు ఈ మారుబూజు కలిపితే ఒక బుల్లిష్ యాంగిల్ ఫింగ్. ఇప్పుడు నేను అన్నాను కదా బుల్లిష్ యాంగిల్ ఫింగ్ అంతే. ఏ ప్యాటర్న్ మార్కెట్ని అప్ సైడ్ తీసుకెళ్తుందో అని బుల్లిష్ యాంగిల్ ఫింగ్ అంటారు. ఇక్కడ చూస్తే ఇది బేరిష్ యాంగిల్ ఫింగ్. అంతే, మార్కెట్ని కిందకి పట్టుకు వస్తుందో దాన్ని బేరిష్ యాంగిల్ ఫింగ్ అంటారు. ఓకేనా? ఇక్కడ చూస్తే హ్యామర్ విత్ గ్రీన్ మారుబూజు. చూడండి, ఈ హ్యామరు ఈ గ్రీన్ మారుబూజు కలిపిస్తే ఒక బుల్లిష్ యాంగిల్ ఫింగ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూస్తే ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ విత్ మారుబూజు, మళ్ళీ మారుబూజు. ఓకే, ఇది కూడా ఒక మంచి బుల్లిష్ ట్రెండ్ని చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయలే ఏంటంటే దీని బాడీ క్రాస్ అయ్యి ఉండాలన్నమాట. ఇక్కడ ఈ బాడీ ఉందా, ఈ విక్ని క్రాస్ చేస్తేనే ఇది ఓకే పనిచేస్తుంది అనమాట, లేకపోతే ఫేక్ అవుతుంది అనమాట అది. ఓకే, తర్వాత చూస్తే ఇక్కడ బేరిష్ మారుబూజ్ ఇక్కడ చిన్న అయిపోయింది, గ్రీన్ మారుబూజ్ పెద్ద అయిపోయింది కాబట్టి ఓకే అది వెళ్ళిపోయింది. ఓకే, అప్ ట్రెండ్ అది. ఇది కూడా బుల్లిష్ యాంగిల్ ఫింగర్. రెండింటిని కంబైన్ చేయాలన్నమాట. కంబైన్ 2 క్యాండిల్స్ ఇస్తే ఒక ప్యాటర్న్ వస్తుంది. ఆ కంబైనేషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతే, ఒక 3 క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ అయిపోతుందా, దాని తర్వాత ఒక వీడియో తెస్తాను నేను, దాని గురించి చెప్తాను, కంబైనేషన్ ఆఫ్ క్యాండిల్స్ అని. దాంట్లో కూడా చూడండి. ఓకే, చూస్తే ఇక్కడ రెడ్ మారుబూజు ఉందన్నమాట. రెడ్ మారుబూజుకి ఒక గ్రీన్ క్యాండిల్ ఉందన్నమాట, చిన్న గ్రీన్ క్యాండిల్. ఇక్కడ చూస్తే ఇది కూడా ఒక బులిష్ యాంగిల్ ఫింగ్. ఓకే, ఇప్పుడు తర్వాత చూస్తే ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ ఉంది. ఇప్పుడు హ్యాంగింగ్ మ్యాన్ విత్ మారుబూజు, ఇది చాలా పవర్ఫుల్ బేరిష్ యాంగిల్ ఫింగ్ అనమాట ఇది. ఓకే, ఇది చాలా పవర్ఫుల్ బేరిష్ యాంగిల్ ఫింగ్. రెడ్ క్యాండిల్తో గ్రీన్ క్యాండిల్ వస్తే చాలా పవర్ఫుల్ అది. ఓకే, ఇప్పుడు చూస్తే ఇక్కడ షూటింగ్ స్టార్ విత్ గ్రీన్ మారుబూజు కూడా బేరిష్ యాంగిల్ ఫింగే. ఇంకోటి ఉంది, ఇక్కడ 2 మారుబూజులు ఉన్నాయి. ఇక్కడ 2 మారుబూజు, గ్రీను రెడ్. ఓకే, ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ రెడ్ క్యాండిల్ మారుబూజుకి 50% ఏరియా క్రాస్ అయ్యి ఉండాలన్నమాట ఈ గ్రీన్ క్యాండిల్, అప్పుడు ఇది వర్క్ చేస్తుంది. ఓకే, అప్పుడు ఇది వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూస్తే ఇక్కడ డోజీ, ఇది డోజీ ప్యాటర్న్ అంటారు. ఇది డ్యూయల్ డైరెక్షన్ అనమాట. ఇది ఎందుకే నేను 2 కలరేషన్, ఇక్కడ 2 కలరేషన్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ గ్రీన్ ఉంది కదా, గ్రీన్ వస్తే పైకి వెళ్ళిపోయింది. అదే ఇక్కడ రెడ్ వచ్చింది అనుకో కిందికి వెళ్ళిపోద్ది సింపుల్గా. ఇక్కడ చూస్తే కానీ ఇక్కడ ఈ విక్ ఉంది, ఆ విక్ని క్రాస్ అయ్యి ఉండాలన్నమాట బాడీ, అప్పుడే పనిచేస్తుంది ఇక్కడ. ఇది కూడా ఒక బులిష్ యాంగిల్ ఫింగ్. ఇవంతా రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ ఏరియాలో కానీ రావాలి ఈ 2. ఓకే, నెక్స్ట్ వస్తే ఇవి బులిష్ యాంగిల్ ఫింగ్స్ అనమాట, ఇవి బేరిష్ యాంగిల్ ఫింగ్స్. ఓకే, సేమ్ ఇది కూడా ఇది కూడా అంతే. ఇక్కడ చూస్తే హ్యాంగింగ్ మ్యాన్ విత్ రెడ్ మారుబూజు డౌన్ ట్రెండ్, షూటింగ్ స్టార్ విత్ రెడ్ మారుబూజు డౌన్ ట్రెండ్, సేమ్ కండిషన్. ఇది కూడా ఒక గ్రీన్ మారుబూజు చిన్నదిగా, రెడ్ మారుబూజు పెద్దగా, అంతే ఒక బేరిష్ యాంగిల్ ఫింగ్. అది కూడా సేమ్ టు సేమ్ దీనిలాగే. ఇంకోటి చూస్తే ఇక్కడ ఇది గ్రీన్ మారుబూజు పెద్దది, రెడ్ మారుబూజు చిన్నది, అది కూడా డౌన్ ట్రెండ్ అదే. ఓకే, బేస్ యాంగిల్ ఫింగే. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇక్కడ హ్యామర్ ఉంది, హ్యామర్ విత్ రెడ్ మారుబూజు డౌన్ ట్రెండ్, వాటెడ్ హ్యామర్ విత్ మారుబూజు డౌన్ ట్రెండ్, సేమ్ టు సేమ్. ఇది కూడా సేమ్ కండిషన్ అప్లై అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ కండిషనే. దీనిది కూడా 50% ఏరియా డాట్ ఉండాలి, అప్పుడే ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ పనిచేస్తుంది. నెక్స్ట్ వస్తే ఇక్కడ డోజీ ఉందన్నమాట, డ్యూయల్ డైరెక్షన్ క్యాండిల్. అది ఒక రెడ్ మారుబూజుతో వచ్చి బాడీ క్రాస్ చేస్తే డౌన్ ట్రెండ్ ఫామ్ చేస్తుంది.
రండి ఇప్పుడు చూస్తే ట్రేడింగ్ ఇక్కడ వ్యూలోకి వెళ్ళి నేను ముందు చూస్తాం. నుండి క్యాండిల్స్టిక్స్ ఇక్కడ ప్యాటర్న్స్ని మార్క్ చేసి ఉంచాను, ఎందుకంటే దాన్ని ఎతకాలంటే టైం పడుతుందని, లాంగ్ వీడియో అయిపోతుందని రెండు మార్క్ పెట్టాం. ఇక్కడ ఫస్ట్ వస్తే ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ విత్ మారుబూజు డౌన్ ట్రెండ్ వస్తుంది. ఇది ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు, అంతే ఆన్లో ఉంది మార్కెట్, డౌన్ ట్రెండ్ వస్తుంది. తర్వాత చూస్తే ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ విత్ గ్రీన్ మారుబూజు అప్ ట్రెండ్ అయింది. తర్వాత చూస్తే ఇక్కడ చూస్తే బుల్లిష్ హరామీ అంటారు కదా, అక్కడ బుల్లిష్ హరామీ వచ్చింది. ఇక్కడ ఇది ఒక ప్యాటర్న్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి ఇన్వర్టెడ్ హ్యామర్ విత్ గ్రీన్ మారుబూజు. ఇక్కడ చూస్తే హ్యాంగింగ్ మ్యాన్ విత్ గ్రీన్ మారుబూజు అప్ ట్రెండ్కి వెళ్ళాయి. నెక్స్ట్ ఇదిగోండి ఇన్వర్టెడ్ హ్యామర్ విత్ రెడ్ మారుబూజు డౌన్ ట్రెండ్. ఇక్కడ డోజీ చూడండి, డోజీ చెప్పాను గ్రీన్ క్యాండిల్ వచ్చింది, డోజీ రెడ్ క్యాండిల్లో మారుబూజు వచ్చింది, డౌన్ ట్రెండ్ అయింది. ఇక్కడ చూస్తే 50% క్రాస్ చేసింది, ఎందుకే ఎంత పెద్ద డౌన్ ట్రెండ్ వచ్చింది అన్నమాట, బిగ్ క్యాండిల్. ఇది చూస్తే 15 మినిట్ టైం ఫ్రేమ్. ఇది 15 మినిట్ టైం ఫ్రేమ్కి ఇవ్వండి. ఒకవేళ పాయింట్ చూస్తాం మనం ఎక్కడి నుండి ఎక్కడికి 500 పాయింట్లు, అంతే ఒక మంచి వచ్చేస్తే అమౌంట్ 15 మినిట్ టైం ఫ్రేమ్లో బాగుంటుందని చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూస్తే ఇక్కడ గ్రీన్ మారబూజ్ చిన్నయింది, రెడ్ మారబూజ్ పెద్ద అయింది, ఒక బేరిష్ యాంగిల్ ఫింగ్ ఇది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇది చెప్పిస్తున్నట్టు ఉన్నాను, ఇది బుల్లిష్ హరామీ చెప్పిస్తాను ఇది లేదు. ఓకే నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి ఇది బులిష్ యాంగిల్ ఫింగ్ చూడండి. ఒక రెడ్ మారబూజుకి 50% క్రాస్ చేసింది, గ్రీన్ మారబూజు చేస్తే అప్ ట్రెండ్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ హ్యాంగింగ్ మ్యాట్ విత్ గ్రీన్ మారబూజు చూస్తే అప్ ట్రెండ్. నెక్స్ట్ ఇక డోజీ విత్ గ్రీన్ మారబూజు వస్తే అప్ ట్రెండ్. ఇంకొన్నాయి ఇంకొన్నాయి ఇక్కడ హ్యామర్ విత్ మారబూజు అప్ ట్రెండ్ అయింది. ఇక్కడ నెక్స్ట్ ఇవ్వండి ఇది డోజీ విత్ రెడ్ మారబూజు డౌన్ ట్రెండ్, చాలా ఉన్నాయి. ఇంకొంచెం చూడండి ఇది 50% చెప్పాను కదా మీకు, 50%. ఈ 50% ఏరియా నుండి డౌన్ ట్రెండ్కి వెళ్ళిపోయింది ఇక్కడ. ఓకే చూడండి కరెక్ట్గా రీటెస్ట్ కూడా అయింది, అక్కడ నుండి వెళ్ళిపోయింది డౌన్కి. ఇంకోటి చూస్తే ఇవ్వండి హ్యామర్ విత్ రెడ్ మారబూజు డౌన్ ట్రెండ్. ఇక్కడ ఉన్నాయి ఇంకొన్నాయి షూటింగ్ స్టార్ విత్ రెడ్ మారబూజు డౌన్ ట్రెండ్, షూటింగ్ స్టార్ హ్యామర్ విత్ గ్రీన్ మారబూజు అప్ ట్రెండ్. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది కూడా సేమ్ రెడ్ క్యాండిల్ది 50% బ్రేక్ చేసి అప్ ట్రెండ్కి వెళ్ళిపోయింది. చూస్తే మేము అన్ని క్యాండిల్స్ కవరప్ చేస్తాం ఇక్కడ. ఓకే అన్ని క్యాండిల్స్ కవరప్ చేస్తాం ఇక్కడ ఈ మార్కెట్లోని, రియల్గా 88 పని చేస్తుంది. కానీ నెక్స్ట్ చూస్తే మనం ట్రిపుల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ తెస్తాం అన్నమాట. 3 క్యాండిల్స్ ఉంటాయి, 2 క్యాండిల్స్ అయిపోయి 1 క్యాండిల్ కూడా అయిపోయింది, ఓన్లీ మిగిలింది 3 క్యాండిల్ స్టిక్స్ ఒకటే. దీని తర్వాత నేను నేర్పిస్తాను క్యాండిల్స్ని కంబైన్ ఎలా చేయాలన్నమాట. ఈ రెండుని క్రాస్ చేస్తే 8 వస్తుందని, అది లాస్ట్ వీడియో ఉంటుంది అన్నమాట బిగినర్స్కి. తర్వాత నుండి మనం ఎంఎంసి స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ 2 వీడియో పెట్టాను ఎంఎంసివి, ఇంకా డీటెయిల్గా మేము స్టార్ట్ చేస్తున్నాం ఎంఎంసిని. ధన్యవాద్. రాధే రాధే.